సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం యాత్ర 2 మూవీ రివ్యూ. యాత్ర 2 ఈ సినిమా కలెక్షన్స్ కోసం, రికార్డుల కోసం, హిట్ అనిపించుకోవడం కోసం, బ్లాక్ బస్టర్ అనిపించుకోవడం కోసం తీసిన సినిమా కాదు. పొలిటికల్ పర్పస్ కోసం తీసిన సినిమా. ఈ సంగతి అందరికీ తెలుసు. అలానే ఈ సినిమాని అందరి కోసం చేశారు అని చెప్పడానికి లేదు, కేవలం కొంతమందిని టార్గెట్ చేస్తూ మాత్రమే తీశారు అని చెప్పొచ్చు. సో ఈ సినిమాలో రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ ని, రెగ్యులర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా ఎక్స్పెక్ట్ చేస్తే రాంగ్ అవుద్ది. మొత్తంగా అయితే ఒక ఎజెండా ప్రకారమే ఈ సినిమా తీశారు అని చెప్పొచ్చు. సో ఆ ఎజెండా ప్రకారమే ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. యాత్ర 2 ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే యాత్ర 1 మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహాపాదయాత్ర ఆ సినిమాలో కథ. ఆ కథకి కంటిన్యూషనే ఈ యాత్ర 2. వైఎస్ఆర్ రెండోసారి సీఎం అవటం దగ్గర ఈ సినిమా కథ మొదలవుద్ది. ఆ పైన ఆయన మరణం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ప్రోగ్రెసివ్ పార్టీ, ఢిల్లీలో ఉన్న మేడం గారు తీసుకున్న అహంకారపూరితమైన నిర్ణయాలు, వైఎస్ఆర్ బిడ్డ జగన్ ఆత్మాభిమానాన్ని కించపరిచిన ప్రోగ్రెసివ్ పార్టీ విధానాలు, ఎటువంటి పరిస్థితుల్లో జగన్ కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చింది, కొత్త పార్టీ పెట్టిన తర్వాత జగన్ చేసిన అద్భుతాలు, పార్టీ పెట్టిన తర్వాత జగన్ ఎదుర్కొన్న కష్టాలు, ప్రతిఘటనలకి ఎదురొడ్డి నిలబడిన జగన్ ధైర్య సాహసాలు చూపిస్తూనే 2014 ఎలక్షన్స్ కు వెళ్లారు. ఆ ఎలక్షన్స్ లో జగన్ ఎందుకు ఓడిపోయాడు, ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా అతను చేసిన పోరాటం, ఆ పైన మహాపాదయాత్ర మొదలు పెట్టడం, 151కి పైన సీట్లతో గ్రేటెస్ట్ విక్టరీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ జగన్ చూడటం, ఆ పైన సీఎం అవటం, ఇవి ఈ సినిమాలో ఉన్న విశేషాలు. విశ్లేషణ విషయానికి వస్తే ముందే చెప్పుకున్న ఈ సినిమా అందరినీ టార్గెట్ చేసిన సినిమా కాదు అని, రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో లేదు అని. మరి ఏం టార్గెట్ చేసి ఈ సినిమాని తీశారు అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఉత్తేజపరిచే సినిమా ఇది. జగన్ ని హీరోగా భావించే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది. పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ ఏమిటి అని ఆలోచిస్తే స్పష్టంగా చెప్పేయచ్చు, ఎటువంటి మొహమాటం లేకుండా. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఆ ఎన్నికల్ని టార్గెట్ చేసి ప్రచారం కోసం తీసిన సినిమానే ఇది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి చూస్తే మంచి ప్రమోషనల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. బెస్ట్ క్వాలిటీతో గ్రాండ్ గా తీశారు సినిమాని. నోటెడ్ క్వాలిఫైడ్ ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో, క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేశారు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి సినిమాలో. టోటల్ గా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీతో చేసిన ప్రమోషనల్ పొలిటికల్ ఫిలిం ఈ యాత్ర 2. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సినిమా నా ఆటోగ్రాఫ్, బెస్ట్ మెమరీస్ అని చెప్పొచ్చు. వైఎస్ఆర్ చనిపోయిన దగ్గర నుంచి జగన్ సీఎం అయ్యేంత వరకు ఉన్న జర్నీలో బెస్ట్ మెమరీస్ ని ఈ సినిమా చూపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఇష్టపడే వాళ్ళు ఎలాంటి మూమెంట్స్ చూస్తే ఎక్సైట్ అయిపోతారో, పరవశించిపోతారో, అలాంటి మూమెంట్స్ ని ఏర్చి కూర్చి ఈ సినిమాని డిజైన్ చేశారు. ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్ మహివి రాఘవ్. వైఎస్ఆర్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో పాజిటివ్ యాంగిల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఈ సినిమాలో కనిపిస్తా ఉంటది. ఆ జర్నీలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉంటుందో ఆ మూమెంట్స్ ని హైలైట్ చేసుకుంటూ, ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ, సీన్స్ రాసుకుంటా వచ్చారు చాలా వరకు సినిమా అంతా కూడాను. మొహమాటం అవసరం లేదు. ఈ సినిమాలో ఏదైనా హైలైట్ వ్యవహారం ఉంది అంటే ఎలివేషన్ సీన్సే. ఆ సీన్స్ లో మహివి రాఘవ్ తన టేకింగ్ తోనూ, డైలాగ్స్ తోనూ ఎలివేషన్స్ అదరగొట్టు వదిలిపెట్టాడు. వైఎస్ఆర్ గాని జగన్ గాని పేదవారికి, నిస్సహాయులకి ఎప్పుడు అండగా ఉంటారు. ఇలాంటి మూమెంట్స్ లో ఎలివేషన్స్ ని చాలా నీట్ గా తన డైరెక్షన్ తో హైలైట్ చేశారు మహివి రాఘవ్. యాత్ర 1 లో ఉపయోగించింది అయినప్పటికీ నేను విన్నాను, నేను ఉన్నాను, అలాగే గెలిచిన వాడు నిద్రపోవచ్చు, గెలవాలనుకునేవాడు నిద్రపోకూడదు, ఇలాంటి డైలాగులు మంచి ఇంప్రెషన్ తీసుకుంటాయి. ఏమాట కామాటే ఈ సినిమాలో ఒక బ్రహ్మాండమైన హైలైట్ ఉంది. అదేమిటి అంటే మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో ఆయన నటించారు. యాత్ర 1 లో కూడా ఆయన పెర్ఫార్మెన్స్ టెరిఫిక్ గా ఉంటది. ఈ సినిమాలో కూడా ఆయన పెర్ఫార్మెన్స్ సూపర్ డూపర్ బంపర్ అనే చెప్పాలి. మమ్ముట్టి ఎంత అద్భుతంగా యాక్ట్ చేశారు అంటే ఆయన పెర్ఫార్మెన్స్ మూలంగా వైఎస్ఆర్ గొప్పతనం అద్భుతంగా ఎలివేట్ అయ్యింది. వైఎస్ఆర్ అనే నాయకుడికి సంబంధించిన లెగసీ తాలూకు వైబ్రేషన్ ని ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫీల్ అవుతాం. అలాంటి ఇంపాక్ట్ ని తన పెర్ఫార్మెన్స్ తో మమ్ముట్టి ఇచ్చారు. కొన్ని సీన్స్ లోనే కనిపించినప్పటికీ ఈ సినిమాలో టాప్ హైలైట్ మమ్ముట్టినే, ఆయన పెర్ఫార్మెన్సే.
జీవా కూడా జగన్ పాత్రలో ఇంప్రెసివ్ గానే పర్ఫామ్ చేశారు అని చెప్పాలి. జీవా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో చాలా వరకు జగన్మోహన్ రెడ్డిని రిప్లికేట్ చేయడానికి ట్రై చేశారు, చాలా వరకు ఇంప్రెస్ చేశాడని చెప్పాలి. యాత్ర 2 ఈ సినిమాకి సంబంధించి మరో మంచి హైలైట్ ఏమిటి అంటే మ్యూజిక్. సంతోష్ నారాయణన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎమోషనల్ హై ఇచ్చారు అవసరమైన సందర్భాల్లో. సినిమా చూస్తున్నప్పుడు డైరెక్టర్ మహి ప్రధానంగా టార్గెట్ చేసిందే ఎలివేషన్ సీన్స్. అలాంటి సీన్స్ లో తన మ్యూజిక్ తో సంతోష్ నారాయణన్ మంచి ఇంపాక్ట్ ఇచ్చారని చెప్పాలి. ఇవి సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఇక ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవడానికి వచ్చేస్తే మహివి రాఘవ్ ఈ సినిమాతో చాలా స్మార్ట్ గా గేమ్ ఆడాడు అని చెప్పాలి. అదేంటి అంటే వాస్తవాన్ని ఎక్కువగా వక్రీకరించలేదు, చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే వాస్తవాన్ని వక్రీకరించే ఛాన్స్ తీసుకున్నాడు. మరి అతను ఆడిన స్మార్ట్ గేమ్ ఏమిటి అంటే అవసరమైన చోట కూడా కొన్ని సందర్భాల్లో వాస్తవాలని ప్రస్తావించలేదు. అంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, వాటి గురించి టచ్ చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్ పడుద్ది జగన్మోహన్ రెడ్డి మీద, వద్దు అలాంటి విషయాలు పట్టించుకోవద్దు, వదిలిపెట్టేశారు. ఎక్కడా కూడా చిన్న అవకాశం కూడా రాకూడదు జగన్మోహన్ రెడ్డి మీద, నెగిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి స్మార్ట్ గేమ్ ఆడారు డైరెక్టర్ మహివి రాఘవ్. సో ఈ మ్యాటర్ ని బట్టే కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు ఈ సినిమా రియలిస్టిక్ ఎంటర్టైనర్ కాదు, ఒక పొలిటికల్ ప్రమోషనల్ ఫిలిం అని. చాలా కన్వీనియంట్ గా, చాలా కంఫర్ట్ గా జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసే మూమెంట్స్ ను మాత్రమే ఈ సినిమాలో వరుసగా చూపించుకుంటా వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే విధంగానే పొలిటికల్ పార్టీల ప్రస్తావన కూడా ఈ సినిమాలో జరిగింది. ప్రోగ్రెసివ్ పార్టీ గురించి మాట్లాడారు, అలాగే తెలుగునాడు పార్టీ గురించి మాట్లాడారు, కానీ టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడిందే లేదు. స్టేట్ డివైడ్ అవ్వక ముందు టిఆర్ఎస్ కూడా జగన్ కి ఎగనిస్టే, కానీ టిఆర్ఎస్ గురించి అసలు ఎక్కడా ప్రస్తావించలేదు సినిమాలో. అలానే ఒక సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రోగ్రెసివ్ పార్టీ భూస్థాపితం అయిపోవటానికి జగనే కారణం అన్నట్టు ఈ సినిమాలో చూపెట్టారు. కానీ ప్రోగ్రెసివ్ పార్టీ ఎందుకు పుట్టగతులు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ లో అన్న సంగతి అందరికీ తెలుసు. స్టేట్ ని చాలా అన్యాయంగా డివైడ్ చేసింది ప్రోగ్రెసివ్ పార్టీ, అందుకని ఆ పార్టీకి నామరూపాలు లేకుండా పోయాయి ఏపీలో. కానీ ఈ క్రెడిట్ ని జగన్ ఖాతాలో వేసేశారు ఈ సినిమా డైరెక్టర్ మహివి రాఘవ్. ఇంకా పెద్ద విశేషం ఏమిటి అంటే ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డికి చెల్లి లేదు, చెల్లి కనిపించలేదు, అసలు ఆవిడ గురించి ప్రస్తావించిన క్యారెక్టరే లేదు సినిమాలో. అది అంత కన్వీనియంట్ గా ఈ సినిమాలో వాళ్ళకి నచ్చిన విషయాల్ని మాత్రమే చూపించుకుంటా వచ్చారు, ప్రస్తావించుకుంటా వెళ్లారు. ఈ విషయాలను బట్టి క్లారిటీ తీసుకోవచ్చు, పక్కాగా పార్టీని ప్రచారం చేసుకోవటం కోసమే ఈ సినిమాని తీశారు అని. మరియు ఈ సినిమా ఆ ప్రచారానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. లాజికల్ గా చూసుకుంటే ఈ సినిమాలో ఎవరికి తెలియని విషయాలైతే చూపించలేదు, అందరికీ తెలిసిన విషయాల్ని చూపెట్టారు. జగన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఆ విషయాలు ఎప్పుడో తెలుసు, కానీ ఒక 5 ఏళ్ళు గడిచిపోయింది కదా, మర్చిపోయి ఉంటారేమో అని గుర్తు చేశారు. ఆ మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకునే అవకాశం ఈ సినిమాతో కల్పించారు. ప్రచారం కోసం ఈ సినిమాని తీశారు అనుకుంటే ఈ సినిమాలో ఉన్న స్టఫ్ సరిపోతుంది అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే జగన్ మీద సదాభిప్రాయం కలిగించడానికి ఈ సినిమాలో ఉన్న స్టఫ్ అయితే సరిపోదు. సినిమాలో జగన్ కి సంబంధించిన కొన్ని విషయాలు చూపించారు అంతేగాని జగన్ మీద సదాభిప్రాయం లేని వాళ్ళకి మంచి అభిప్రాయం కలిగేలాగా, నెగిటివ్ ఒపీనియన్ పాజిటివ్ గా మారేలాగా అయితే ఈ సినిమాలో ప్రయత్నం చేయలేదు. ఇంకా చెప్పాలి అంటే జగన్ మహాపాదయాత్రని, సీఎం అయ్యే వ్యవహారాన్ని చాలా ఫాస్ట్ గా చుట్టేసినట్టు అనిపించింది. ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆ పార్టీని ఎక్కువ హైలైట్ చేసినట్టయితే ఉపయోగపడేదేమో వైఎస్ఆర్సీపీ పార్టీకి. యాత్ర 2 కొంతవరకు మాత్రమే ఇంప్రెసివ్ గా ఉంది. పూర్తిగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుంది ఎలక్షన్స్ లో అని చెప్పడానికి లేదు. కానీ ఎలక్షన్స్ అడ్వాంటేజ్ తీసుకుని డైరెక్టర్ మహివి రాఘవ్ మాత్రం గట్టిగానే బెనిఫిట్ అయి ఉంటారు. ఆయనకు మాత్రం ఈ సినిమా బ్రహ్మాండంగా ఉపయోగపడవచ్చు, ఎవరికి ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా. మొత్తంగా యాత్ర 2 ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే ముందల నుంచి చెప్పుకుంటానే వస్తున్నాం, అందరికీ టార్గెటెడ్ సినిమా కాదు. వైఎస్ఆర్సీపీ జగన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ సినిమాని ఎంజాయ్ చేసే ఛాన్సే లేదు. జగన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది ఈ సినిమాతో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.